నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 105. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే, మన ఫస్ట్ నైట్ రోజు కూడా నువ్వు ఇలానే మధ్యరాత్రి లేచి నన్ను ఫుల్గా టెన్షన్ పెట్టేశావు. పారిపోయావేమో అనుకున్నా అన్నాడు అభి నవ్వుతూ. ఆరు ఆ సంఘటన గుర్తుకు చేసుకుని చిన్నగా నవ్వుకొని, ఆ రోజు మీరు అంత కోపంలో ఫ్రస్ట్రేషన్లో కూడా నేను భయంగా తింటుంటే చాలా కూల్గా మాట్లాడి నాకు తోడుగా ఉన్నారు కదా. అప్పుడే మీది ఎంత మంచి మనసో నాకు అర్థమైంది అంది కళ్ళ నిండా ప్రేమతో చూస్తూ. అభి ఆమె చెంపపై చేయి వేసి ఆమె కళ్ళతో కళ్ళు కలిపి చూస్తూ, ఇంత ఇన్నోసెంట్ వైఫ్ మీద కోపమేలా వస్తుంది చెప్పు అన్నాడు. ఆరు అందంగా నవ్వుతూ అతన్ని మురిపంగా చూస్తుంటే, మన పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటనలు అప్పుడు సీరియస్గా అనిపించినా ఇప్పుడు గుర్తుకు చేసుకుంటే భలే ఫన్నీగా అనిపిస్తుంది అంటూ తినడం ఆపి ప్లేట్లో ముగ్గులు గీస్తూ ఏదో లోకంలో ఉన్న ఆరు వైపు చూసి, ఓయ్ మేడం, మన బెడ్రూమ్కి వెళ్ళాక ఊహల్లో మునిగి తేలిపోవచ్చు కానీ తిను అన్నాడు అభి చిలిపిగా కళ్ళెగరిస్తూ. ఆరు ముసిముసిగా నవ్వుకుంటూ మిగిలినది తినేసి ప్లేట్ తీసుకుని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళగా అభి ఆమెతో పాటు నడుస్తూ మిల్క్ వేడి చేసివనా అని అడిగాడు. వద్దభి, నీ మాటలు వింటూ 4 ముద్దలు ఎక్కువే తినేశాను, స్టమక్ ఫుల్ అయింది అంది హ్యాండ్ వాష్ చేసుకుంటూ. అలాగా, సరే అని ఆమె భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకెళ్ళి బెడ్పై మెల్లిగా పడుకోబెట్టి తను పడుకున్నాడు. అతని హృదయంపై తలవాల్చిన ఆరు ఆబి చెయ్యి ఆమె పొట్టను సుతారంగా నిమురుతూ ఉంటే క్షణాల్లోనే హాయిగా నిద్రలోకి జారుకుంది. పడుకున్న ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు అభి. బావా, గెటప్ బావా. వర్ష స్వీట్ వాయిస్ చెవులకు వినసొంపుగా వినపడుతుంటే మత్తుగా కళ్ళు తెరిచి చూశాడు విశ్వ. గుడ్ మార్నింగ్ బావా. బాత్ చేసి తలకు టవల్ చుట్టుకొని చక్కని నవ్వుతూ కడిగిన ముత్యంలా వెలిగిపోతున్న వర్ష మోమును చూడగానే అతని మొహం వికసించింది. మార్నింగ్ వర్ష, ఇంత ఎర్లీగా లేచి రెడీ అయ్యావు, మీటింగ్ ఏమైనా ఉందా అని అడిగాడు లేచి కూర్చుంటూ. వర్ష బ్లాంకెట్ ఫోల్డ్ చేస్తూ, అవును బావా, కాకపోతే మీటింగ్ ఇక్కడ కాదు, పూణేలో అంటుంటే విశ్వ కనుబొమ్మలు ముడివేసి చూస్తూ, పూణేలోనా అని అడిగాడు. అవును బావా, మనిద్దరం ఒకటవడానికి కారణమైన పర్సన్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. ఎవరా పర్సన్? విశ్వ అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే అతని ఎదురుగా కూర్చొని, ఎవరంటే నా ఫ్రెండ్ ఆదిత్య. ఆరాధ్యను పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయిన అతను. వర్ష మాటలకు షాకింగ్గా చూశాడు విశ్వ. ఆది వెళ్ళిపోవడానికి చాలా పెద్ద కారణం ఉంది బావా. పెళ్లి కాసేపట్లో అనగా బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసి వెళ్ళిపోయాడట. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత అదృష్టం బాగుండి పూర్తిగా రికవర్ అయ్యాడు. నిన్ననే నిఖిల్ ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. వర్ష కళ్ళ నీళ్లతో చెప్తుంటే విశ్వ ఆవేదనగా చూస్తూ, పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతే వేరే రీజన్ అయి ఉంటుంది అనుకున్నాను కానీ డెడ్లీ డిసీజ్ వల్ల అని అస్సలు ఊహించలేదు వర్ష. అభి ఆరాధ్యలకు తెలుసా ఈ విషయం? తెలుసు బావా. విషయం తెలిసి ఆరాధ్య చాలా బాధపడి ఉంటుంది. పాపం ఆది డిసీజ్ వల్ల ఫిజికల్గా ప్రేమించిన అమ్మాయి దూరమయ్యి మెంటల్గా ఎంత నరకం అనుభవించాడో తలుచుకోవడానికే నాకు చాలా కష్టంగా ఉంది బావా. అలాంటిది అతనికి ఎంత పెయిన్ ఉంటుంది అని ఏడుస్తున్న వర్షను దగ్గరికి తీసుకుని, వర్ష కామ్ డౌన్. నిన్నటి నుండి నువ్వు డల్గా ఉండడానికి కారణం ఈ విషయమా? నాకు చెప్పాల్సింది కదా మరి. అప్పటికే ఆఫీస్ వర్క్ వల్ల నీ మైండ్ హీట్ ఎక్కిపోయింది, అందుకే ఆ టైంలో చెప్పలేదు బావా. విశ్వ ఆమె కన్నీళ్లు తుడుస్తూ, సరే, నేను త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తాను, స్టార్ట్ అవుదాం అన్నాడు. అలాగే బావా అని వర్ష తలాడించగా ఆమెను వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు విశ్వ. ఇద్దరూ రెడీ అయ్యి కాసేపట్లో ఇంటి నుండి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు. ఉదయ్తో మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్న ఆది పక్కన నడుస్తూ అతనికి సైట్ కొడుతూ ఉంది కృతి. పక్కన నేను కూడా ఉన్నాను కదా, ఒక్క మాట మాట్లాడితే మీ సొమ్మేమైనా పోతుందా అని మనసులో ముద్దుగా తిట్టుకుంటూ చూస్తుంటే ఆమె బాణాల్లాంటి చూపులు గుచ్చుకొని ఆది తల తిప్పి చూశాడు. వెంటనే చూపు తిప్పేసుకుని దిక్కులు చూస్తూ మళ్ళీ ఆది తల తిప్పగానే అతన్ని దొంగ చూపులు చూస్తూ వాకింగ్ చేస్తూ ఉండగా ఇంతలో రన్నింగ్ చేస్తూ వచ్చిన ఒక అబ్బాయి కృతి భుజానికి బలంగా డాష్ ఇస్తూ వెళ్ళగా ఆ ఫోర్స్కి పక్కనున్న ఆదికి గుద్దుకొని పడబోయింది. వెంటనే అలర్ట్ అయిన ఆది ఆమె నడుం చుట్టినట్టుగా చేయి వేసి పట్టుకుని పడిపోకుండా ఆపాడు. పడిపోతానేమో అనుకుని కంగారు పడ్డ కృతి ఆది చేతిలో ఆగిపోయేసరికి కంగారు తగ్గిన ఆమె చిట్టి నడుం చుట్టూ ఆది చేతి పట్టు బిగించేసరికి ఒక్కసారిగా ఆమె గుండె జల్లుమంది. వింత అలజడి మదిలో రేకెత్తుతుంటే హెచ్చించిన గుండె వేగంతో అతని గుండెకు దగ్గరగా ఉన్న ఆమె మోమును మెల్లిగా పైకెత్తి అతని వైపు చూసింది. పరిగెత్తుకుంటూ వెళ్తున్న వాడివైపు
ఇంకా ఉరిమి చూస్తున్న ఆది వాడు కనుమరుగయ్యాక అప్పుడు సూటిగా చూస్తున్న కళ్ళు కిందకి దించి చూసేసరికి కళ్ళు పైకెత్తి బిడియంగా చూస్తున్న కృతి కనిపించేసరికి తడబడి చటుక్కున ఆమెను వదిలి సరిగ్గా నిలబెట్టాడు. కృతి బ్లష్ అవుతూ పైకి జరిగిన టీషర్ట్ సరిచేసుకుని చేతులు నలుపుకుంటూ దిక్కులు చూస్తూ ఉంది. వీళ్ళిద్దరినీ గమనించి ముసిముసిగా నవ్వుతున్న ఉదయ్ను కంటి చూపుతోనే సైలెంట్ అయ్యేలా చేసిన ఆది చిరునవ్వుతో అడుగులు వేస్తున్న కృతి వైపు చూసేసరికి అదే టైంలో కృతి చూడడంతో చూపు తిప్పేసుకున్నాడు. చిన్నగా నవ్వుకున్న కృతి మైండ్లో ఏదో సందేహం కలిగి టక్కున ఆది వైపు చూసి, సార్ వాడు డాష్ ఇస్తేనే నేను పడబోయాను, నేను కావాలని చేయలేదు అంది మొహం చిన్నగా చేసుకొని. నాకు తెలుసు అన్నాడు చాలా కూల్గా. మరెందుకు అలా చూస్తున్నారు అంది మెల్లిగా. నా చూపే అంతా అంటున్న ఆది ఇందాక కృతికి డాష్ ఇచ్చినవాడు వెనుక నుండి రన్నింగ్ చేస్తూ రావడం గమనించి వాడివైపే క్రీకంటా చూస్తున్నాడు. వాడు మళ్ళీ కృతికి అతి దగ్గరగా రన్ చేస్తూ వచ్చేసరికి ఆది మొహం కోపంతో ఎర్రబడింది. వాడు కృతికి టచ్ అయ్యేలోపే కృతి చేయి పట్టుకుని వెనక్కిలాగి వాడి చేయి పట్టుకున్నాడు ఆది. ఊహించని ఆ సంఘటనకు వాడు బిత్తరపోయి చూస్తుంటే కృతి ఉదయ్ నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ఆది గట్టిగా పట్టుకున్న చెయ్యి వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్న వాడిని ఉరిమి చూస్తూ, ఏంట్రా రోజు పార్క్ వచ్చేది ఇలా అమ్మాయిలకు డాష్ ఇవ్వడానికేనా? అంత దురదగా ఉందా? నేను తగ్గిస్తాను ఈ దురద అని కోపంగా అంటూ కర్ర కోసం నేలపై చుట్టూ వెతుకుతున్నాడు. బ్రదర్ ప్లీజ్ లీవ్ మీ, ఇట్ హ్యాపెన్ యాక్సిడెంటల్లీ అని వాడు గింజుకుంటుంటే 4 అడుగుల దూరంలో కర్ర కనిపించడంతో అలాగే వాడిని లాక్కుపోయి ఆ కర్ర ఇంకో చేత్తో అందుకున్నాడు ఆది. బ్రో ప్లీజ్ లీవ్ మీ అని అందరూ తమ వైపే చూస్తుంటే షేమ్గా ఫీల్ అవుతూ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆ అబ్బాయి. లుక్స్ ప్రొఫెషనల్, యాక్షన్స్ అన్ప్రొఫెషనల్ అంటూ పట్టుకున్న వాడి చేయిపైనే టపటపా కొడుతూ ఉంటే ప్లీజ్ స్టాప్ ఇట్ బ్రో అని ఎగురుతూ ఉన్నాడు అతను. కృతి ఉదయ్ అవాక్కయి మొహాలు చూసుకున్నారు. అతని చెయ్యిపై ఫుల్గా వాతలు పెట్టేసి డోంట్ రిపీట్ అగైన్, సే సారీ టు హర్ అన్నాడు ఆది. సారీ బాబీ అని అతని నోటి వెంట రాగానే బాబీ అన్నందుకు మురిసిపోయి నవ్వుతూ థ్యాంక్ యూ అంది కృతి. ఆది ఆమె వైపు ఒక పిచ్చి చూపు చూసి వాడిని విసురుగా నెట్టేగా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు వాడు. థ్యాంక్ యూ సార్, నా కోసం వాడిని కొట్టినందుకు అంది హ్యాపీగా నవ్వుతూ. నీకోసమనే కాదు, నీ ప్లేస్లో వేరే ఏ అమ్మాయి ఉన్నా నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది అన్నాడు మొహంలో ఏ భావం లేకుండా. ఆ మాటలకు కృతి గాలి తీసిన బెలూన్లా మూతి ముడుచుకొని కొన్ని క్షణాలు చూసి, పోనీలేండి, ఎట్లీస్ట్ నన్ను కూరలో కరివేపాకులా తీసి పక్కన పడేయకుండా అందరిలో ఒకదానిలైనా చూస్తున్నారు, అది చాలు నాకు. ప్రతి కోతికి ఒకరోజు వస్తుంది, అలాగే మీ కోతిని మీరు స్పెషల్గా చూసే రోజు కూడా వస్తుంది అని మూతి తిప్పుకొని ముందు నడుస్తుంటే ఆమె అన్న తీరుకి ఆది పేదాలపై చిరునవ్వు అలా విరిసి ఇలా మాయమైంది. ఆ చిరునవ్వు ఉదయ్ దృష్టిని దాటిపోలేదు. చిన్నగా దగ్గి, నువ్వు ఫైటింగ్ కూడా చేస్తున్నావంటే పర్లేదు, దారిలో పడ్డట్టే అన్నాడు ఉదయ్ ఓరగా చూస్తూ. నేను దారి తప్పితేగా దారిలో పడ్డానికి, నోరు మూసుకుని రారా అంటూ ఆది నడుస్తుంటే తనలో తానే నవ్వుకుంటూ నడుస్తూ ఉన్నాడు ఉదయ్. కొంచెం ముందుకు వెళ్ళి ఆగిన కృతి ఆది వాళ్ళు తన దగ్గరికి రాగానే ఆది పక్కన చేరింది. హలో కోతి, మధ్యలోకి రా అన్నాడు సూటిగా చూస్తూ. కృతి నవ్వుతూ మధ్యలో చేరి నడుస్తూ, అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు విధవలు మీద మీద పడిపోతుంటారు అంది. అమ్మాయా? ఇక్కడ అమ్మాయి ఎవరున్నారు? నేను ఉదయ్ కోతి అంతే కదా. ఇందాక వాడికి కళ్ళు సరిగ్గా కనపడవనుకుంటా, కోతి అని గుర్తించక డాష్ ఇచ్చాడు. తల తిప్పకుండానే అంటున్న ఆది టైమింగ్కి పంచులకి ఉదయ్ పక్కున పగలబడి నవ్వుతుంటే కృతి మొహం మాడిపోయింది. పళ్ళు బిగించి కళ్ళు చిన్నవి చేసి ఆది వైపు చూసి నవ్వుతున్న ఉదయ్ వైపు చూసి, సార్ మీరు కూడా నన్ను టీస్ చేస్తున్నారా అంది ఏడుపు మొహం పెట్టి. నేను నవ్వేది నిన్ను టీస్ చేస్తున్నందుకు కాదు, వాడు టీస్ చేస్తున్నందుకు. పాత ఆదిలా మారిపోతున్న వాణ్ణి చూసి హ్యాపీగా ఉంది అన్నాడు ఉదయ్. మీకు హ్యాపీ, నాకు బీపీ అని తల కొట్టుకొని మాట్లాడితే ఇంకేం పంచులు వేస్తాడేమో అని సైలెంట్గా మూతి ముడుచుకొని అడుగులు వేస్తూ ఉంది కృతి. అసిస్టెంట్తో మాట్లాడుతూ మీటింగ్ హాల్ నుండి తన ఆఫీస్ ఛాంబర్లోకి వెళ్తున్న మహి, ఎవరు కావాలమ్మా? అటెండర్ గొంతుకి తల తిప్పి చూశాడు. ఎదురుగా వైట్ కలర్ చుడిదార్లు మెరిసిపోతున్న ఆ అమ్మాయిని చూడగానే మహి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. జాబ్ కోసం సార్ మీట్ అవ్వమన్నారు అంటూ ఎదురుగా వస్తున్న మహిని చూసి తడబడి గుడ్ మార్నింగ్ సార్ అంది బిడియంగా. మార్నింగ్. పాషా, ఆ అమ్మాయిని లోపలికి పంపించు
అలాగే సార్ అని డోర్ తీయగా తడబడిన అడుగులతో లోపలికొచ్చింది. గివ్ మీ ద ఫైల్. మహి చెయ్యి ముందుకు చాచగా ఫైల్ అతని చేతికి అందించింది. యువర్ గుడ్ నేమ్? ఫైల్ ఓపెన్ చేస్తూ అడిగాడు మహి. వర్ణిక సార్. తలెత్తి ఆమెను చూసి నైస్ నేమ్ అన్నాడు. థ్యాంక్ యూ సార్ అంది చిన్న స్మైల్తో. ఫైల్లో ఆమె క్వాలిఫికేషన్, మార్క్ షీట్స్ అన్నీ చూసి ఫైల్ ఆమెకు అందించి బీ సీటెడ్, విల్ కాల్ యూ అని మహి చైర్స్ వైపు చూపించగా ఓకే సార్ అని తలాడించి వెళ్ళి చైర్లో కూర్చొని ఆఫీస్ అంతా పరీక్షగా చూస్తుంది. మహి చిన్నగా నవ్వుకొని తన ఛాంబర్లోకి నడుస్తూ, ప్రవీణ్, ఆ అమ్మాయి మన ఆఫీస్లో జాయిన్ అవ్వబోతుంది. ఎంసీఏ గ్రాడ్యుయేట్. ఫార్మల్గా ఇంటర్వ్యూ చేయి అన్నాడు. అలాగే సార్, కానీ ప్రజెంట్ మన కంపెనీలో సైట్ ఇంజనీర్ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వాటికి తన క్వాలిఫికేషన్ సెట్ అవ్వదు. ఒకవేళ ట్రైన్ చేసిన అమ్మాయి సైట్ ఇంజనీర్గా అంటే కష్టం కదా సార్. సైట్ ఇంజనీర్గా కాదు, పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి అన్నాడు మహి తన సీట్లో కూర్చుంటూ. సార్, అది నా పోస్ట్ కదా అని ఏడుపు మొహంతో చూస్తున్న ప్రవీణ్. శాలరీ 10% అవుతుంది నువ్వు సైట్ ఇంజనీర్గా చేస్తే మహి అనడంతో అలా అయితే ఓకే సార్ అన్నాడు వెంటనే వెలిగిపోతున్న మొహంతో. వర్ణికను ఫార్మల్గా ఇంటర్వ్యూ చేసి మహి క్యాబిన్లోకి తీసుకొచ్చాడు ప్రవీణ్. కూర్చో. మహి చైర్ ఆఫర్ చేయగా బిడియంగా కూర్చొని చూస్తుంది. మిస్ వర్ణిక, స్టేయింగ్ ఎక్కడ మీది? మహి మాటలకు కొండాపూర్ హాస్టల్లో ఉంటాను సార్. మీ పేరెంట్స్? ఎవరు లేరు సార్, ఐఎమ్ ఆర్ఫన్. చిన్నప్పటి నుండి అనాథాశ్రమంలోనే పెరిగాను. ప్రజెంట్ ట్యూషన్స్ చెప్తూ హాస్టల్లో ఉంటున్నాను. ఆమె మాటలకు మహి బాధగా చూసి, ఓ ఐఎమ్ సారీ, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ మై పర్సనల్ అసిస్టెంట్. సాలరీ 4.5 lakh per annum ప్రజెంట్. నీ పర్ఫార్మెన్స్ని బట్టి హైక్ ఉంటుంది. జాబ్ రోల్ అండ్ ట్రైనింగ్ మిస్టర్ ప్రవీణ్ విల్ టేక్ కేర్ అని చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ సార్ అని సంతోషంగా అంది. గుడ్ లక్ అని మహి హ్యాండ్ ముందుకు ఇవ్వగా థ్యాంక్ యూ సార్ హ్యాపీగా నవ్వుతూ అతని చెయ్యితో చేయి కలిపింది వర్ణిక. ఆమె మొహంలోని హ్యాపీనెస్ని చిరునవ్వుతో చూస్తూ వెళ్ళు, స్టాఫ్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు అని చెప్పాడు. అలాగే సార్ అని వర్ణిక వెళ్తుంటే, నిన్న తాతయ్య ప్రాణాలతో బయటపడ్డారంటే కారణం నువ్వే. నిన్నొకసారి చూడాలి అనుకుంటున్నాడు అన్నాడు. నేను నిన్న ఈవినింగ్ వెళ్ళి కలిశాను సార్ అంది నవ్వుతూ. అలాగా, దట్స్ గుడ్. ఆమె చిన్నగా స్మైల్ ఇచ్చి ప్రవీణ్తో వెళ్తుంటే కొన్ని క్షణాలు చూసి తన వర్క్లో మునిగిపోయాడు మహి. ప్రవీణ్ గారు, ఎవరి అమ్మాయి? న్యూ జాయినీనా? తన పక్కన నడుస్తూ అడిగింది ఒక ఎంప్లాయీ. అవును గీత, పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి అపాయింట్ చేశారు. ఏంటి, పిఏ పోస్ట్కా? ఆడవాళ్ళంటే ఆమెడ దూరంలో ఉండే సార్. ఈ 3 ఏళ్లలో అబ్బాయిలను మాత్రమే పిఏగా పెట్టుకున్నారు. అలాంటిది ఫస్ట్ టైం ఒక అమ్మాయిని పిఏగా పెట్టుకున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను అంది బిడియంగా తల వంచుకొని నడుస్తున్న వర్ణికను చూస్తూ. వర్ణిక మౌనంగా ఉండిపోగా అమ్మాయి సీమ్లా యాపిల్లా తలతలలాడిపోతుంది. అందుకే ఏరికోరి పిఏగా పెట్టుకున్నారనుకుంటా అని వర్ణికను తేరిపారా చూస్తూ అంటుంటే తలెత్తి చురుగ్గా చూసింది వర్ణిక. గీత చూపు తిప్పుకొని అయినా నాకెందుకులే, బాయ్ ప్రవీణ్ అని విసవిస వెళ్ళిపోతుంటే, ప్రవీణ్ గారు, నేను ఒకసారి సార్తో మాట్లాడాలి అని ఫాస్ట్గా మహి క్యాబిన్ వైపు కదిలింది వర్ణిక. వర్ణిక మహితో ఏం మాట్లాడబోతుంది, మహి ఎలా రియాక్ట్ అవుతాడో, వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. వర్ష విశ్వలను చూసి ఆది ఉదయ్లు ఎలా రియాక్ట్ అవుతారో, కృతి విషయంలో ఆది ఏం చేయనున్నాడో, అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.